ఎప్పుడొస్తావే ఐఫోన్ 17? బంగారం రేటు ఎక్కువయ్యే కొద్దీ కాలనీలోని ఆడాలకు కూడా కటింగులు బాగా ఎక్కువైపోతున్నాయే. ఎవరన్నా గోల్డ్ కొన్నారా? కొనుక్కుంటే మెళ్ళో ఎట్టుకోవాలి, లేదంటే బీరువాలో ఎట్టుకోవాలి. ఎవడైనా దొబ్బుకు పోతాడనుకుంటే లాకర్లో ఎట్టుకోవాలి. గ్రూప్లో ఎందుకే ఎట్టడం? ఫన్. నువ్వేడిస్తే వాళ్ళకి ఫన్ వస్తుంది. ఇప్పుడెవత్తి కొన్నది? ఇంకెవరో బొందగా ఆ 20 పైసల మొహంది మా అమ్మత. తింగరోడు మొగుడైతే తిప్పులాడికి పండగని దాని మొగుడికి ఖర్చు అట్టడం రాదు. ఇది ఖర్చు అవనివ్వదు. పోగేసిందంతా మేటేసి బంగారం అంతా దిగేసి తెగ సింగారించేసుకుంటది. సింగారి దానికేమో ఈ గ్రూప్ లో ఉన్న ప్రసాదం బ్యాచ్ అంతా లైన్ లో నిలబడి ఆహా ఆహారం ఎంత బాగుంది, ఓహో ఈ సెట్ అంత బాగా సెట్ అయింది, మెళ్ళో ఎట్టుకుంటే మెరిసిపోతున్నారు, మొల్లో ఎట్టుకుంటే ఎలిగిపోతున్నారని తెగ దూపం వేసేస్తున్నారు. దూపం అదంతా చూసి నీకు కుళ్ళు వచ్చేస్తుంది పాపం. నా మొగుడు ఉన్నాడు, ముక్కు పుడక కొనివ్వమంటేనే మూర్చొచ్చినోళ్ళ కొట్టుకుంటాడు. ఓ పక్కేమో ఆంజనేయ స్వామి ఆకాశంలోకి పోతున్నట్టు పెరిగిపోతానే ఉంది బంగారం రేటు. బోళ్ళంతా ఆస్తి ఇచ్చాం కదక్క, ఇప్పుడు కూడా కొన్నాడా? సినిమా బాగుంటే సప్పట్లు కొడతారు గాని చూసిన వెంటనే మళ్ళీ టికెట్ కొంటారా? తిరిగి కూడా చూడరు. ఈడు అంతే. మాయగారు ఆస్తి పని అయిపోయిందనా సడన్ గా ఊరికి చెక్కేశారు? బాధలుడు మా ఆవిడ ఇంకా అక్కడే ఉంటే మీ ఆవిడ సెడ కొడితే పెక్కేసి సెట్ చేసేస్తాం. మన గురించి తెలుసు కదా, క్వార్టర్ అయితే మీటర్ లో ఉంటాం, హాఫ్ అయితే ఫైటర్ అయిపోతాం. ఆ ఫైట్లు ఏవి ఉండకూడదని వచ్చేసింది. ఆస్తి కొట్టేశాడు, ఐఫోన్ ఎగ్గొట్టేశాడు. మావయ్య గారు మీ చిన్నదయ్యం సౌజన్య గారు ఫోన్ చేస్తున్నారు. ఐఫోన్ కొనివ్వలేదు కదా, ఏమైనా అక్రమం చేస్తుందంటారా? దాని మొహం దానికంత సీన్ లేదులే అల్లుడు. అయితే ఇప్పుడు చూడండి. హలో యాత్రికన్ కృపయా జాందే, మీరు డైల్ చేసిన నెంబర్ డ్రైనేజీలో పడి డీయాక్టివేట్ అయిపోయినది. ట్రైన్ నెంబర్ 2,27,126. అంతర్వేదిలో ఆయిల్ అయిపోయి అర్ధాంతరంగా ఆగిపోయినది. ఈడుమంతా ఆడేసుకుంటున్నాడు, చెప్తా. మళ్ళా చేసింది. హలో ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా, ఆ ఎత్తవా 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 వత్తవా వత్తవా వత్తవా. ఛా, ఈడు పెద్ద దొంగనా కొడుకని తెలిసి కూడా వీటితో డీల్ పెట్టుకున్నా. వద్దులే, ఈసారి ఖచ్చితంగా క్రికెట్ కామెంటరీ చెప్తాడు. రాని చెప్తా. చేతలేదేంటి, మన దగ్గర ఇంకా చాలా టాలెంట్ ఉంది. కోపంలో ఉన్నప్పుడు కొంపలో ఉండడు. ఇప్పుడు చేసిందా చెప్తా. హలో. అప్పుడు శ్రీకృష్ణుడు గోపికలందరూ అడుగులో అడుగులో ఉంటే చెట్టు మీద కూర్చొని పిల్లన గ్రోవి ఊదుతూ వాళ్లతో ఇలా అన్నాడు, మీకు పెళ్లిళ్ళు అయ్యాక చీరల కోసం నగల కోసం భర్తలను వేధించుకు తింటే ఇదే మడుగులో మసళ్ళుగా పుడతారు అని. ఎఫ్ఎం గాని వింటున్నాడా? మళ్ళా చేసిందా? ఇదే కరెక్ట్. హలో. వీధి కుక్కల స్వైర విహారం, పెళ్ళైన ఆడవాళ్ల పిక్కలే వాటికి ఆహారం. తాలిబొట్టు కాలిమెట్టు చూస్తే పిచ్చెక్కి రెచ్చిపోతున్న పిచ్చి కుక్కలు. గత జన్మలో మొగుళ్ళు ఈ జన్మలో కుక్కలుగా పుట్టి పెళ్ళాల మీద పగ తీర్చుకుంటున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. ఉదయం 6 గంటలకి అరపెంటలు వేసుకుని వాకింగ్లు, సాయంత్రం 6 గంటలకి అరుగుల మీద మీటింగ్లు పెడితే పిక్కలు ఎగిరిపోతాయని జీహెచ్ఎంసీ పక్కాగా చెప్పింది. రాని చెప్తాను. మమత వాళ్ళ ఆయన బోల్డ్ బంగారం కొనేశాడని మీ పొట్టలో పెట్రోల్ వేసి అంటించినట్టు మంట బగ్గుమంటుంది కదా. మీకో విషయం తెలుసా? మీరు ఎగ్జిట్ అయ్యాక గ్రూప్లో ఒక డిస్కషన్ జరిగింది, ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉందా అని. నెక్స్ట్ కిట్టి పార్టీలో గోల్డ్ షో అంట. ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వాళ్ళకే క్వీన్ ఆఫ్ ది కాలనీ టైటిల్ అంట. మా అక్క పేరు రాజకుమారి. ఇది టైటిల్ అందుకోవడానికి ట్రై చేస్తే మా బావ దీని టైల్ కట్ చేస్తాడు.
తూకాలేయడానికి వెయిట్ మిషన్లు కూడా తెప్పిస్తున్నారంట. తుక్కుర ఎగ్గొడితే వెయిట్ మిషన్ ఎక్కడానికి ఓపిక కూడా ఉండదు. అందరూ అయితే వాళ్ళ అమ్మలు అమ్మమ్మలు పెడతాన్న బంగారం కూడా పెట్టించుకుంటున్నారంట. మొన్నే మా అమ్మ దగ్గర ఉన్న ఆస్తి కూడా రాయించేసుకున్నాడు. బంగారం రేటు ఇంకా పెరిగిపోద్దంట. జనాలైతే షాపుల మీద పడి దండయాత్ర చేస్తున్నారంట. ఇది మా బావ చుట్టూ పొర్లు దండాలు పెట్టినా ఫ్లోర్ ఇరిగిద్ది కానీ మా బావ మనసు మాత్రం కరగదు. ఇంకాపుతారా? నాకొచ్చే బీపీకి మీ ఇద్దరు బుర్రలు బద్దలు కొట్టేయమంటారా? మా ఆయన్ని ఎలా మడతెయ్యాలో నాకు బాగా తెలుసు. ఎందుకు నవ్వావు? నీకు లక్కు సైకిల్ బెల్ కొట్టుకుంటూ వస్తుంటే దరిద్రం లారీ హార్న్ కొట్టుకుంటూ వస్తుంది. అవసరమా అని. కుమారి గారు క్వీన్ గెటప్ లో బాగుంటారు. మీరు పెట్టాల్సిన ఫిట్టింగ్ పెట్టారు కదా, వెళ్ళి హ్యాపీగా భోంచేయండి. మేము ఇక్కడ ఏదో ఒకటి ప్లాన్ చేస్తాం. అలాగే. ఏమే బంగారం రేటు పెరిగిపోయింది కదా, ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వెక్కడికి కూర్చో. ఏంటి ఏదో ప్లాన్ చేస్తున్నారో? నీకు చెప్తే నాకేంటి? ఐఫోన్ ఇస్తానగా. నాకు నమ్మకం లేదు కదా. ఇప్పుడు కొనేసేవేటి? కొనపోతే నువ్వు ఊరుకుంటావేటి? 17 కదా అడిగింది, 16 కొన్నావేంటి? అంటే నువ్వు చూడడానికి 16 ఇయర్స్ అమ్మాయిలా ఉంటావు కదా, 16 అయితే మ్యాచ్ అవుద్దని. బానే మేనేజ్ చేస్తున్నావు. సర్లే గాని ఏంటి ఏదో యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అంటున్నారు, ఎవరికన్నా అయిందా? అవ్వలేదు, చేయించాలి. వాళ్ళని వీళ్ళని చేయితే ఊరుకుంటారేంటి బా? నిన్నే. ఓహో, ఎందుకే ముందు చెప్పా? కాలనీలో లేడీస్ అందరు కలిసి ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉందా అని తూకాలేసుకుంటున్నారంట. ఎక్కువ బంగారం ఉన్న వాళ్ళకి క్వీన్ ఆఫ్ ది కాలనీ అని టైటిల్ ఇస్తారంట. ఏదో టేడమను. అక్క దగ్గర ఇచ్చితే 20 తులాలు కూడా లేదు. 19 తులాలే. అందులో తులం బక్క. టైటిల్ రావాలంటే మినిమం 100 తులాలైనా ఉండాలంట. నిన్ను అడిగితే నువ్వు కొంటావా? సచ్చినా కొన్న. అందుకే నిన్ను చంపేసి ఇన్సూరెన్స్ డబ్బులతో కొనుక్కుందాం అనుకుంటోంది. చంపేస్తారా? నీతో వేగడం వాగడం కన్నా అదే ఈజీ అని అక్క అభిప్రాయం బా. ఒక్కలో అభిప్రాయించుకునే ముందు నాతో సంప్రదించాలని తెలీదా? తీస్తే ఏం చేస్తావు? దా చూపిస్తాను. బా ఫోన్ దాయాలి బా. పక్కనడే దా. అక్కంటే అభిమానం లేకుండా పోతుంది నీకు. ఈ కుక్కర్ బంగారం అయితే ఎలా ఉంటది? పొయ్యి మీద పెడితే కరిగిపోద్ది. నీకు ఈ గరిటె బంగారం అయితే ఎలా ఉంటది? కలిపి కలిపి అరిగిపోద్ది. అందుకే బంగారు నగలు చేయించి మీ అక్క ఒళ్ళంతా ఎత్తే ఎలా ఉంటది? అరే ఇప్పుడు నాకు బంగారం ఎందుకండి? అసలే బంగారం రేటు భారీగా పెరిగిపోతుంటేను. వద్దు, నాకేం వద్దు. సహజనటి ఏదో సాంబార్ మొహం ఇది. నటిస్తే గాని నగలు రావురా. భారీగా పెరిగిపోతుందని భారీ మెళ్ళలో బంగారం వేయకుండా ఉంటామా? అబ్బా, అసలు ఇప్పుడు నాకు వేసుకునే ఇంట్రెస్టే లేదండి. అయినా బంగారం లాంటి మీరున్నారుగా, సాల్. ఇప్పుడు బంగారం లేదంటే బండెట్టి గుద్ది చెప్తా. అలా చేయకపోతే నువ్వు మాటేనవరా. నీకు ఇంట్రెస్ట్ లేకపోయినా బంగారంతో మెరిసిపోతున్న నిన్ను చూడాలని ఇంట్రెస్ట్ నాకుంది. ఆ ఇంట్రెస్ట్ నాకు ఎప్పుడు తెరుతుంది? నేను సచ్చాకనా? ఏంటండి ఆ మాటలు? దేవుడా, ఆయనకి ఏం కాకుండా చూడు. మీరు ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి మీకోసం వేసుకుంటా. అలా అని కేజీలు కొనకండి. జస్ట్ 100 తులాలు కొనండి చాలు. 100 తులాలంటే కేజీ నేను కొబ్బరి సప్ప మొహం దాన్ని. అలాగే నువ్వు ఒప్పుకున్నావు, నాకు అదే చాలు. నేను వెళ్ళి బంగారం కొని పనిలో ఉంటాను. ఇన్నాళ్ళకి మన ప్లాన్ సక్సెస్ అయిందే. జింక చిక్క జింక చిక్క జింక చిక్క జింక చిక్క జింక చిక్క జింక చిక్క.